నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, మీ కోర్సెస్ గురించి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఎస్ మేడం, 2025 కి వెల్కమ్ చెప్తూ మన కోర్స్ మొత్తం రేట్స్ అన్ని కూడా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డిసెంబర్లో ఉన్నాం కాబట్టి ఈ ఇయర్ అయిపోతుంది 2024. సో ప్రస్తుతం అయితే ఇదే రేట్లు మీకు కొనసాగించే పరిస్థితి ఉంది ఈ నెల వరకు మాత్రమే. సో ఈ నెలలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అవుతారో 2025 జనవరిలో జరిగే కోర్సులో కూడా ఇదే ఫీజు మీకు కన్వే చేయబడుతుంది. కాబట్టి మీకు తొందరగా ఎన్రోల్మెంట్ కాండి, ఫీజు పెరిగే దాన్ని మీరు తప్పించుకోండి. మంచిగా ఆ బడన్ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెరగడానికి చాలా ఆస్కారం ఉంది, ఎందుకంటే అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి దీన్ని కూడా పెంచే అవకాశం ఉంది. దీంట్లో 3 లెవెల్స్ కోర్సెస్ ఉన్నాయి మనకి. నెంబర్ 1 వచ్చేసి ఫౌండేషన్. ఇది పర్ఫెక్ట్ ఫౌండేషన్ న్యూమరాలజీ చేసేస్తాం, చాలా బాగుంటుంది. అందరు నేర్చుకోవడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు, మీ ఫ్యామిలీకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడే కోర్స్. తర్వాత వచ్చేసి 30 డేస్ న్యూమరాలజీ మారుతాం, 30 రోజుల్లో ఇది 90% న్యూమరాలజీ కవర్ అయిపోద్ది. మీకు చాలా సమాచారం దాంట్లో వస్తుంది. ఐడెంట్ సీక్రెట్స్ అని మీకు దీంట్లో రావడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక మీకు 3rd లెవెల్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ ది కమర్షియల్ పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్. మీకు తయారు చేసి ఇచ్చేస్తాం. ఒక 5 యాప్స్ కూడా మీకు దీనికి సపోర్టింగ్గా ఇస్తాం. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. మీకు ఫ్యూచర్లో అంటే ఫర్ మంత్ 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు, 1,50,000 నుంచి అట్లా మీరు ఒక లెవెల్లో గెయిన్ చేస్తానికి ఇది ఒక మార్గం అని చెప్పుకోవచ్చు. అందరికీ వెల్కమ్. అన్ఎంప్లాయీస్కి కానివ్వండి, ఖాళీగా ఉండే వాళ్ళకి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, ఫ్యాసివ్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకునే వాళ్ళకి, తర్వాత గృహిణులకి, స్త్రీలకి అందరికీ కూడా వెల్కమ్. ఇది మీ కోర్సును ఆస్వాదించండి. పర్ఫెక్ట్గా మీరు డబ్బుల్ని గెయిన్ చేయండి, కోటీశ్వరులు కాండి. 2025లో మీరు కోటీశ్వరులు. చెప్పండి. మనమైతే కుబేర మంత్ర సిరీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 250 గురుగారు. 250 ఒక మార్క్ అనుకోండి. ఈ 2024 ఎండ్ కూడా వచ్చింది. అండ్ 2025 ఇప్పుడు మనం నంబర్ సిరీస్ గురించి అయితే ప్రతిసారి టాపిక్స్ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నంబర్ సిరీస్ వాళ్ళ కోసమే 2025 ఎలా ఉండబోతుంది, 2024 మొత్తం ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కొక్క సిరీస్ వాళ్ళకి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్స్ చాలానే చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే 2025లో నంబర్ సిరీస్ వాళ్ళకి, నంబర్ సిరీస్ 1 సిరీస్ వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుంది, వాళ్ళు 2025లో ఏం చేస్తే మంచిది అంటారు, వాళ్ళు నంబర్ సిరీస్ 1 వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్తారా? అంటే నేను అన్ని రెమెడీలు అంతా మొత్తం చెప్పాను, చిన్న చెప్తాను. ఎందుకంటే మళ్ళీ అంత చెప్తే పెద్దగా అయిపోతారు, వీళ్ళకి అంత అర్థం కూడా చేసుకోలేరు, అన్ని పాటించలేరు వీళ్ళు. అంటే నార్మల్ గా ఇలా స్టార్ట్ చేయండి, మీ ఇయర్ ని ఇలా స్టార్ట్ చేయండి అని ఒక చిన్న రెమెడీ చెప్పండి. వాస్తవం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి 2024 8 వచ్చింది. దానికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. చాలా మంది భయపడ్డారు, అమ్మో ఏమవుతుంది ఏమో అట్లా ఇట్లా అని చెప్పేసి. ఏం కాదు, ఎందుకంటే న్యూమరాలజీలో ఏం చెప్తుందంటే, ది బిగ్ న్యూమరాలజీ యూనివర్సల్ ఏం చెప్తుందంటే, నో నెంబర్ ఇస్ బ్యాడ్, నో నెంబర్ ఇస్ గుడ్ అంటది. ఏ నెంబర్ చెడ్డది కాదు, ఏ నెంబర్ మంచిది కాదు, అన్ని నెంబర్లే. వాస్తవం కూడా మనం అన్ని నెంబర్లు రాయకపోతే, మనం ఇప్పుడు 10 నెంబర్లు రాయకపోతే మన మొబైల్ నెంబరే ఫుల్ఫిల్ కాదు. సో మన చెడ్డ నెంబర్ అని తీసేస్తే పోద్దా? పోదు కదా, మన నెంబర్ కలవదు కదా మన. కాబట్టి ఏమంటదంటే అన్ని నెంబర్స్ కూడా మనకి అనుకూలమైనవి, కావాల్సినవి. ఇప్పుడు మనకి 2025 ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 2 + 2 + 5 అంటే 9 వస్తుంది, 9 వస్తుంది. అంటే ఇది దీనికి అధిపతి వచ్చేసి మనకి మార్స్ అంటే కుజుడు. ఈ నెంబర్ని చాలా మంది భయపడతారు వాస్తవం. ఎందుకంటే న్యూమరాలజికల్ ప్రకారం తీసుకుంటే మాత్రం ఇది ఒకే ఒక్క నెంబర్కి లక్కీ నెంబర్, మిగతా అన్నిటికి శక్తి నెంబర్ దాదాపు. సో ఒక 3వ నెంబర్కి మాత్రమే ఇది ఒక లక్కీ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది. మిగతా అన్నిటికి దాదాపు శత్రుస్థానంలో ఉంటుంది. అంత శత్రువా కాదు, ఎందుకంటే ఇది దీన్ని సైన్యాధ్యక్షుడు అంటారు మామూలుగా. ఇప్పుడు మీ యొక్క సామ్రాజ్యం ఉంది, మీరు ఒక మహారాణి అండి, మీకు ఒక సామ్రాజ్యం ఉంది, అందులో సైన్యం ఉంటుంది కదా, కంపల్సరీ సైన్యం ఉండాలి కదా. దానికి లీడ్ చేసే సైన్య అధ్యక్షుడు అని ఉంటాడు కదా, అతని నెంబర్ ఇది 9, 18, 27. అందుకే వీళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్, పవర్ఫుల్ నెంబర్, మంచి డేర్ నెంబర్. ఇంతకుముందు సిరీస్లో చెప్పుకున్నాను, వీళ్ళకి కండబలం, గుండె బలం జబర్దస్త్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉండే క్యాండిడేట్స్. న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే వీళ్ళని మీరు ఏదో ఒకటి చేసేసి రక్షణ శాఖ వైపు దోసేయండి వీళ్ళని. అంటే పోలీస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, తర్వాత ఆర్మీ, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇలాంటి వాటికి తోసేస్తే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకున్న కోపానికి, వీళ్ళకున్న కండబలానికి, వీళ్ళకున్న గుండె బలానికి అక్కడ వీళ్ళతో పని ఉంటుంది వాస్తవంగా. అవన్నీ కూడా 10 మందిని హోల్డ్ చేయడం, 10 మందిని ఆపటం, ఏదైనా ధర్నాలు చేస్తుంటే ఆపటం, ఇలాంటివి ఉంటాయి కదా. సో కాబట్టి వీళ్ళకి మంచిగా పని చేస్తుంది, అలా తోసేయండి అని చెప్తుంది.
ఇప్పుడు 2025లో వీళ్ళ నెంబర్ వస్తుంది యాదృచ్ఛికంగా. ఇది మంచి లక్కీ నెంబర్, పవర్ఫుల్ నెంబర్, డేర్ నెంబర్. ఇది వస్తున్నప్పుడు మరి మిగతా వాళ్ళకి ఇబ్బంది అయిద్దిగా, అది మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1/10/1928 ఎవరైతే జన్మిస్తారో సో వీళ్ళకి ఈ నెంబర్కి, అంటే దీన్ని 1 సిరీస్ అంటారు, మీరేం లెక్కలేదు. 1 సిరీస్ 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు ఫ్రెండ్స్, దీన్ని మనం 1 సిరీస్ అంటాం. అంటే ఇది సింగిల్ డిజిట్ కింద కనెక్ట్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు 1 అంటే 1, 10 అంటే 1 + 0 అంటే మళ్ళీ 1, తర్వాత 1 + 9 అంటే మళ్ళీ 10, 10 అంటే మళ్ళీ 1, 2 + 8 = 10 మళ్ళీ 1. అంటే ఈ ఫస్ట్ సిరీస్ ఎందుకంటే దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్, న్యూమరాలజీ ఎప్పుడు కూడా ప్రతిదాన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసి మాత్రమే తూచాలే. దాని ప్రామాణికం ఫైండ్ అవుట్ చేయాలంటే సింగిల్ డిజిట్ లో పెడితేనే వస్తుంది. ఎందుకంటే మనకున్న 9 నెంబర్లే కదా, 1 నుంచి 9 వరకు ఉన్నాయి మన నెంబర్లు, మిగతా అన్ని కలుపుకుంటూ వచ్చే నెంబర్. కాబట్టి ఇది 1 సిరీస్. వీళ్ళకి ఇది నెంబర్, మీరు లక్కీ నెంబరా శత్రు నెంబరా ఏమో చూడొద్దు, ఓకేనా? ఇప్పుడు ఈ సిరీస్ కి ఈ రాబోయే సంవత్సరానికి లక్కీ నెంబరా శత్రు నెంబరా చూడొద్దు. మీరు వచ్చే నెంబర్కి మనం ఎలా ఆస్వాదించాలో చూసుకోవాలి. ఇది మంచి డేర్ నెంబర్, మీరు దీన్ని సపోర్ట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ నెంబర్ ఏమంటే ఇబ్బంది పెట్టే నెంబర్ కూడా లేదు, మంచి మంగళదాయకమైన నెంబర్. అధిపతి వచ్చేసి హనుమాన్జీ, మంచి హనుమాన్ యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి, ధైర్యం మీకు ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే కనీసం వారంలో ఒక్కసారన్నా ఏదో ఒక డే ఆయనకు డిసైడ్ చేయబడి ఉంటుంది. శనివారం యాక్చువల్గా ఈయన బర్త్ సంబంధించిన నెంబర్ శనివారం అనేది, మంగళవారం కొలుస్తారు మనోళ్ళు మన తెలుగు రాష్ట్రాలలో కామన్గా. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మంగళవారం ఆంజనేయ స్వామి డే అనుకుంటారు. ఆ రోజు ఒక్కరోజు వీలైతే టెంపుల్కి వెళ్ళరండి, లేదంటే మొక్కుకోండి. ఇంట్లో కూడా ఫోటోలు ఉంటాయి, ఆంజనేయ స్వామి ఫోటో ప్రతి ఒక్కరు పెడతారు ధైర్యం కోసం, అక్కడ ఒకసారి మొక్కుకోండి, ఓకేనా? తర్వాత మీకు సాధ్యపడితే మీకు మంచి జరగాలనుకుంటే పొద్దున్న లేగానే సూర్య నమస్కారం చేయండి, ఒక దోషం నీళ్లు సూర్యునికి సమర్పణ చేయండి, ఓకేనా? ఇది చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ నెంబర్కున్న వైబ్రేషన్ ఏదైనా నెగిటివ్ కావాలన్నా కాకుండా మారిపోతుంది. సో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి న్యూమరాలజీకి సంబంధించిన ఒక 6 ఆస్పెక్ట్స్ని చేంజ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేయండి, తర్వాత చేంజ్ చేయండి. మీ పేరు ఎలా ఉందో చెక్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, మీ వెహికల్ నెంబర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, మీ ఏటీఎం పిన్ నెంబర్ చెక్ చేసుకోండి, మీ యొక్క మ్యారేజ్ డేట్ కూడా చెక్ చేసుకోండి. మంచి వైబ్రేషన్లు ఉన్నాయా లేవా? ఏదైనా అవసరం పడితే మా లాంటి వాళ్ళ సాయం తీసుకోండి. కింద ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ బ్యాక్ చేయండి, మీకు ఒక మంచి రెమెడీ చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా అద్భుతంగా. సో ప్రస్తుత రెమెడీ అయితే వాడేసేయండి, 2025లో మీరు దూసుకుపోవచ్చు. సో గురుగారు చెప్పినట్టుగానే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురు. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ.